మ్యాడ్లీన్ లవ్ సీజన్ 2 పార్ట్ 2. దక్ష సాడిస్ట్ బాబు కోపంగా బాధపడుతూ వెళ్ళిపోయాడని బాధగా ఉన్నా చేసేదేమీ లేక మౌనంగా నిలబడితే సరేలే, అక్కడికి నేనేదో నిన్ను నీ మొగుడు దగ్గర నుంచి శాశ్వతంగా విడగొడుతున్నట్టు నువ్వు నీ ఎక్స్ప్రెషన్ అని కోపంగా చెప్పి పని మనిషిని పిలిచి దక్షకి గెస్ట్ రూమ్ చూపించమని చెప్పింది. సరేనంటూ రండి అమ్మాయి గారు అంటూ దక్షని తీసుకుని గెస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళింది పని మనిషి. మిగిలిన వాళ్ళకి కూడా గదులు చూపించడంతో అందరూ కాస్త రిలాక్స్ అయిన తర్వాత దీక్షితకి సి సెక్షన్ అవ్వడంతో ఆమె రెస్ట్ తీసుకోవాలని ఆమె కూడా కింద ఉన్న గదిలోనే రెస్ట్ తీసుకుంటూ ఉంది. ఆమెకి మాత్రం ఎల్లిపాయ కారం మాత్రమే భోజనంగా పెడుతుంటే మిగిలిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన వంటలు చేసుకుని తింటూ ఉంటే, బామ్మ నేను కూడా గుత్తొంకాయ తింటాను అంది. వామ్మో, కొన్ని రోజులు నువ్వు మసాలా వంటలు తినకూడదమ్మా. ఒక్క 3 నెలలు ఎల్లిపాయ కారం తిన్నావంటే ఆరోగ్యం సర్దుకుంటుంది. ఫ్యూచర్లో కూడా నీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనగానే బామ్మ అని ఏడు మొహం వేసుకుంది దీక్షిత. నా తల్లి కదూ, చెప్పిన మాట విను. తర్వాత నా మాట వినలేదని నువ్వే బాధపడతావు. అలాగే చల్లటి నీళ్లు తాక్కు, చల్లటి నీళ్లలో చేతులు కూడా పెట్టకు కొన్ని రోజులు అంది. తెలుసులే, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి కూడా అలాగే చేశాను. ఒకవేళ చల్లటి నీళ్లు వాడితే ఫ్యూచర్లో చల్లటి నీళ్లు తగిలితే తిమ్మిర్లు వస్తాయి అంతే కదా అంది. అవును అని చెప్పి ఎల్లిపాయ కారంతో భోజనం తినిపించి కావాలంటే ఫ్రూట్స్ తిను అని చెప్పి ఆవిడ కూడా భోజనానికి కూర్చుంది. విరాట్ వాళ్ళ అమ్మగారు కన్నీళ్లు పెట్టుకోవడంతో అయ్యో ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు తల్లి అని బామ్మ అడగడంతో ఆవిడ భుజం మీద వాలిపోయింది దీక్షిత వాళ్ళ అత్తగారు. ఒకవైపు కర్ణ మ్యాన్షన్లో దక్ష పాపని తెగ మిస్ అయిపోతూ ఆమె ఫోటోలు చూస్తూ రాక్షసి హాయిగా అక్క దగ్గర ఉంటూ నన్ను వదిలేసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అని ఫోటోని తెగ ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఏమైంది అత్తయ్య అని దీక్షిత కూడా కంగారుగా అనేసరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు నా కొడుక్కి, వాడికి నాకు, నాకు వాడు అంతే. మా ఇద్దరికి మేమిద్దరం తప్పితే మూడో మనిషి కనిపించేవాడు కాదు, వినిపించేవాడు కాదు. వీళ్ళు నాన్నమ్మ, వాళ్ళు వీళ్ళ నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే కొడుకుని ఎక్కడున్నా ఈడ్చుకుని వచ్చి బుద్ధి చెప్పి కోడల్ని మనవణ్ణి బాగా చూసుకోరా అని చెప్పకుండా కొడుకు వదిలేసి వెళ్ళిపోగానే వాళ్ళు కూడా మమ్మల్ని వదిలేశారు. అప్పట్నుంచి ఆడదాన్ని అయినా కూడా మొండిదాన్ని, గట్టిదాన్ని అన్నట్టుగా బయట వాళ్ళని నమ్మిస్తూ నా సెన్సిటివిటీ లోపలే దాచేస్తూ మొండిగా మగరాయుళ్లాగా బ్రతకడం మొదలుపెట్టి వీడిని పెంచుకుంటూ వచ్చాను. ఎప్పుడైనా నాతో పాటు ఇంటికొచ్చే అసిస్టెంట్ గాని, మేనేజర్ గాని, లేదంటే వీడి కోసం వచ్చే వీడి ఫ్రెండ్స్, దానికి మించి నా అని చెప్పుకోవడానికి మాకు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అలాంటిది ఈరోజు ఇంటి నిండా జనాలను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని ఆవిడ అనగానే ఓసి పిచ్చిదానా, అందుకేడుస్తున్నావా? ఇంకేదో అయిందని భయపడ్డాం కదా మేము అని అంది బామ్మ. క్షమించండి, అందరూ టెన్షన్ పడినట్టున్నారు అనగానే పడరా మరి, మీరు చెప్పి బాధపడుంటే ప్రతి వారి జీవితం ఇలాగే ఉంటుంది అత్తయ్య అని మేమందరం ధైర్యం చెప్పేవాళ్ళం అని దక్ష అనగానే ఊరుకోవే నువ్వు అని అంది ఇందిర. అమ్మా, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. ఈ టైంలో ఇలా ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు. దయచేసి అలా ఇంకొకసారి ఎమోషనల్ అవ్వకు అని విరాట్ చెప్పాడు. సరేలేరా అని చెప్పడంతో పాపని ఒడిలో కూర్చోబెట్టుకుని పాలు తాగిస్తున్న దీక్షిత పాప వైపు చూస్తూ ఉంటే బాబు పక్కనే నెమ్మదిగా చెల్లెల్ని పలకరించడానికి అన్నట్టుగా చేతిని పట్టుకుంటూ ఉండడంతో చెల్లెలతో మాట్లాడతావా అని అడిగింది దీక్షిత నవ్వుతూ. వద్దే అక్క, నేను ఎత్తుకుంటానంటే నువ్వే ఎత్తుకున్నావు. పాప కాళ్ళు తగిలించిందంటే కుట్లు ఊడిపోతాయని దక్ష కంగారు పడుతుంటే నేను చూసుకుంటా లేవే అని అంది. చూస్తూ ఉండగానే ఒక వారం రోజులు దీక్షిత వాళ్ళ ఇంట్లో ఉండి సాడిస్ట్ బాబు మీద బెంగతో ఇంటికి వెళ్ళిపోయింది దక్ష. కాస్త దీక్షిత కూడా కోలుకోవడంతో ఇంకొక నెల రోజులు అక్కడే ఉండి కూతురు సెట్ అయిపోయిన తర్వాత దక్ష దగ్గరకు వచ్చారు ఇందిరా, నారాయణ, రక్ష. ఈలోపు ఇంట్లో పనులు చేసుకోలేక సౌజన్యకి పులిసి పుల్లట్ట అవుతోంది. ఇంకా ఎన్ని రోజులు పడుతోంది అత్తయ్య ఇంటికి రావడానికి అనగానే నాతో ఏమైనా కామెడీ చేస్తున్నావా అని ప్రవీణ్ అడగడంతో ఇందులో అంత పెద్ద కామెడీ నేనేం చేశాను అని అడిగింది. మరి లేకపోతే ఏంటి, పిల్లలు పెరిగే వరకు తల్లిదండ్రులు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్లరు. కానీ ఒకసారి పిల్లల్ని
పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు అంటే భార్య భర్తలు కలిసి ఉండడమే కష్టం. అలాంటిది అత్తగారి కోసం నువ్వింకా వెయిట్ చేస్తున్నావా అనగానే, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంది. అర్థం కాకపోవడానికి ఏముంది? మొన్నటి వరకు దీక్షిత దగ్గర ఉండి చూసుకుంది. తనకి డెలివరీ అయింది కాబట్టి ఇప్పుడు దక్ష కూడా నెలలు నిండుతున్నాయి. తనని కూడా చూసుకోవాలి. ఇప్పుడు అప్పట్లో రాదు. ఇప్పుడు దక్షకి రెండవ నెల పడ్డానికి దగ్గరలో ఉంది. అంటే మరొక 7 నెలలు డెలివరీ. ఆ తర్వాత ఒక 3 నెలలు దక్ష తన పనులు తను చేసుకోలేదు కాబట్టి అక్కడే ఉంటుంది. ఇప్పట్లో అమ్మ ఇంటికి రాదు అనగానే, ఈ ఇంట్లో పని చేయడం నా వల్ల కాదు. పని మనిషిని పెట్టండి అనగానే, ఏంటి అని ప్రవీణ్ కోపంగా అడగడంతో, ఇంత పని నేను చేసుకోలేకపోతున్నానండి. ఎప్పుడు అత్తయ్య దగ్గర ఉండి చేసేది కదా! నేను చేయలేకపోతున్నాను అని అంది. అంటే ఇన్ని రోజులు మా అమ్మని పని మనిషిలాగా చూసావా అనగానే సౌజన్య గతుక్కుమని అలా నేనెప్పుడు అన్నాను అంది. నీ మాటలు వింటుంటే అలాగే ఉంది. అయినా ఎప్పుడైనా ఒళ్ళొంచి పని చేస్తేనే కదా అలవాటయ్యేది. కూర్చుని తింటే అలాగే ఉంటుంది. పని మనిషికి జీతం ఇచ్చే సాలరీ నేను సంపాదించడం లేదు. పైగా నాన్న కూడా బావ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి షాప్ కూడా బంద్ అయిపోయింది. అంటే మీకు మీ తమ్ముడికి నేనే వండి పెట్టాలా అనగానే, నువ్వెక్కడ వండి పెడుతున్నావు? మేమే కదా బయట నుంచి తెచ్చుకుంటున్నాం. నీ వంటలు తినలేక అని అనగానే, అయినా ఇల్లు క్లీనింగ్, అంట్లు కడగడం, బట్టలు ఉతకడం మొత్తం నేనే కదా చేస్తున్నాను అనగానే, ఎక్కడ చేస్తున్నావు? నవీన్ వాడి బట్టలు వాడే ఉతుక్కుంటున్నాడు. ఇక నువ్వు చేస్తున్నది నా బట్టల్ని నీ బట్టలు, బాబు బట్టలు ఉతకడం మాత్రమే. ఇక అంట్లు అంటావా? మేమిద్దరం బయట నుంచి పార్సెల్ తెచ్చుకుంటున్నాం. మహా అంటే మేము తిన్న ప్లేట్స్ తప్ప వండిన గిన్నెలు కూడా ఎక్కువగా ఉండవు. ఈ మాత్రం కూడా చేయలేకపోతే ఎలా సౌజన్య? ఈ మాత్రం పని కూడా నేర్పించకుండా పంపించిందా మీ అమ్మ? అని అడిగాడు ప్రవీణ్. మధ్యలో మా అమ్మని ఎందుకు తీసుకొస్తారు అనగానే, నిజమేలే. ముందు ఆవిడకి పని చేయడం తెలిస్తే కదా నీకు పని చేయడం తెలిసేది. పని మనిషి కావాలి, పనులు చేయించుకోవాలి అలాంటి హోప్స్ ఏమీ పెట్టుకోకు. నేనేమీ మా బావల్లాగా కోట్లకి కోట్లు సంపాదించడం లేదు. వచ్చేది తిప్పి తిప్పి కొడితే 70,000. అందులో పీఎఫ్లు, టీఎఫ్లు, టీడీఎఫ్లు పోగా వచ్చేది 50,000. అందులో సగం మేకప్‌కి 20,000 పోతోంది. మిగిలిన 30,000తో ఎలా సేవింగ్స్ చేయాలో అర్థం కావడం లేదు అనగానే, అయినా అక్కడికి ఆయన గారికి మాత్రమే ప్రపంచంలో పెళ్ళాం ఉన్నట్టు అత్తయ్య గారిని, మామయ్య గారిని ఇంటికి రప్పించకపోతే దక్షని ఇక్కడికి పంపించొచ్చు కదా అని అంది సౌజన్య కోపంగా. మా చెల్లెలంటే మా బావగారికి ఇష్టం. 24 గంటలు ఎదురుగా ఉంచుకోవాలనుకుంటాడు. వాళ్ళ మొగుడు పెళ్ళాలు ఒకరంటే ఒకరు పడి చచ్చిపోతారు. మధ్యలో నీకొచ్చిన బాధేంటి అని కోపంగా అడిగాడు ప్రవీణ్. దాంతో సౌజన్య తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ ఇలా ఉంటే దక్షొచ్చిన రోజు. ఎందుకొచ్చావు అని శాడిస్ట్ బాబు హాల్లో కూర్చుని సీరియస్‌గా కాలు మీద కాలేసుకొని కూర్చొని న్యూస్ పేపర్స్ చదువుతూ ఆమె మువ్వల పట్టీల సౌండ్ వినిపించగానే తల కూడా ఎత్తి చూడకుండా అడగడంతో, మీ పర్మిషన్ కావాలా ఇక్కడికి రావాలంటే? ఇది నా ఇల్లు. నేను, నా మొగుడు 100 ఏళ్లు కలిసి బ్రతకాల్సిన ఇల్లు అని చెప్పడంతో ఐబ్రో రైజ్ చేసి సీరియస్‌గా చూడడంతో, ఎందుకలా చూస్తున్నారు? అని ఇంట్లోకి అడుగు పెట్టబోతుంటే, ఆగక్కడే అని కోపంగా అన్నాడు. నేను లేనప్పుడు మీ సార్ ఓల్డ్ తెలుగు మూవీస్ బాగా చూస్తున్నట్టున్నారు ఆంటీ అని అక్కడే ఉన్న రేఖ వైపు చూసి అడగడంతో ఆమె నవ్వు ఆపుకుంటూ, మీ మొగుడు పెళ్ళాల గొడవ నాకు సంబంధం లేదమ్మా. మీరు ఏమైనా చేసుకోండి. నాకు వంటగదిలో చాలా పనులున్నాయని వెళ్ళిపోవడంతో ఎంతసేపు ఇలాగే ఆగాలి? కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. పైగా రెండో నెల పడ్డానికి దగ్గరగా ఉంది. నీరసంగా ఉంటుంది అంది. కాస్త కంగారు పడినా, ఇప్పుడు దారిలో పెట్టకపోతే ఎప్పుడు తనని ఇలాగే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుందని, పర్వాలేదు ఒక 10 నిమిషాలు ఆగు అనగానే తిట్టుకుంటూ నిలబడితే, అప్పుడే వచ్చేసావే ఇంకొక 2 నెలలు మీ అక్క వాళ్ళ ఇంట్లో ఉండి రావాల్సింది అన్నాడు. అది మా అక్క వాళ్ళ ఇల్లు మాత్రమే కాదు, తమరి ప్రాణ స్నేహితుడి ఇల్లు కూడా అని అంది వెటకారంగా. అది నాకు కూడా తెలుసు. అప్పుడే ఎందుకొచ్చావని అడుగుతున్నాను అనగానే, మరీ అలా అడుగుతారేంటి? ఒక వారం రోజులు అక్కకి తోడుగా ఉండొచ్చాను. తనేదో ఇన్ని రోజులు మాట్లాడలేదు కాబట్టి ఉండమని చెప్పింది.
అంతేగాని నా మొగుడిని వదిలేసి నేనెలా ఉంటాను అనగానే మాటల వరకే మొగుడు, చేతల్లో ఆ మొగుడు మీద 0% కూడా ప్రేమ ఉండదు అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.